గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయండి. తులారాశి వారికి సెప్టెంబర్ మాసం కొంతమేర కలిసి వస్తుందని చెప్పొచ్చు అండి. కొన్ని రాశుల వారికి కొన్ని మాసాలు బాగుంటాయి అంటారు. అందులో ఈ సెప్టెంబర్ మాసం తులారాశి వారికి బాగానే ఉంటుంది. ఇప్పటివరకు కోల్పోయినటువంటి ఆస్తులు, అంతస్తులు, పదవులు, జాబులు ఇవన్నీ కూడా దారదత్తం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక గురువు గారు ఉంటారు అనమాట. ఆయన ఏం చేస్తుంటారంటే, అందరూ బాగున్నారమ్మా, పేదవాళ్ళు అందరూ బాగున్నారంటే పక్కన రోడ్డు పక్కన నిలబడి చూస్తుంటారు కదా, ఆ చూసే వాళ్ళందరికీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. చివరికి వాళ్ళు తినడానికి ఏముండవు. అది పరిస్థితి తులారాశి వాళ్ళది. అన్నీ ఉన్నాయి, వనరులన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఇంకేముందిలే అన్నట్టుగా, కాశీకి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను అన్నీ వదిలించుకుంటాను అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పటికీ కూడా. కానీ చివరికి వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం కావాలి కదా. అలాంటి అవకాశం ఒక్కొక్క మాసంలో వస్తూ ఉంటుంది. ఒకటి ఫిబ్రవరి అయితే కనుక, రెండోది సెప్టెంబర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ అందిపుచ్చుకోవాలి. మళ్ళీ వీళ్ళ చేతిని డబ్బులు కానీ, అవకాశం కానీ, జాబ్ కానీ ఉంటేనే కదా మళ్ళీ సహాయం చేయగలుగుతారు. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో సంపాదించుకునే దానికి అవకాశాలు వస్తాయి. విదేశానం వస్తుంది. ఇక్కడ ఉండగానే సిమెంట్ కానీ, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి రంగాల్లో రాణించేందుకు కానీ, దాంట్లో డిస్ట్రిబ్యూటింగ్ కానీ, దాంట్లో కంపెనీలు జాయిన్ అయ్యేందుకు కానీ మంచి స్థానంలో వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిలో ఖచ్చితంగా వీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇబ్బంది లేదు, దాంట్లో పాల్గొనే ఇబ్బంది లేదు, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టం లేదు, అన్నీ చేసుకో. ఎందుకంటే కనుక సెప్టెంబర్ రాశి వీళ్ళకి ఎందుకు కలిసి వస్తుంది అంటే కనుక, ఈ సంవత్సరం పర్టికులర్గా కలిసి వస్తుంది. ఎందుకంటే కనుక ఆ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు తులారాశిలోనే ఉన్నాడు. ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా తులారాశిలోనే ఉంటాడు. 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే కేతు ఉన్నాడు. 11వ స్థానంలో లాభస్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి 1-2 సార్లు పని చేస్తే ఖచ్చితంగా పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ వదులుకోకూడదు, చేజాచుకోకూడదు, అందిపుచ్చుకోవాలి. కాబట్టి ఈ అవకాశం రాదు. కాబట్టి ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటే 10 మందికి సహాయం చేసే అదృష్టం, అవకాశం మళ్ళీ మనకు రాబోతుంది. కాబట్టి అలాంటి అదృష్టాన్ని చూసుకోవాలి. అలానే విదేశాలలో అవకాశం కూడా ఉంది. కాబట్టి 22వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఎవరికైనా డబ్బులు కానీ, సహాయం కానీ ఇచ్చి ఉన్నారా, అవన్నీ కూడా 11వ తారీఖు తర్వాత, భాద్రపద మాసం ఎంటర్ అవ్వగానే అలాంటి డబ్బులు కానీ, ఇచ్చినటువంటి సహాయం కానీ అడిగితే కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా గొడవలు, కొట్లాట రాకుండా అవి కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోవాలి. ఇక బంధుమిత్రులు పాల్గొనే దానికి కానీ, అలానే భార్యాభర్తల మధ్య తగాదా గొడవలు విడిపోయితే కూడా వాళ్ళు కూడా మళ్ళీ కలిసి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు వెళ్ళి మాట్లాడుకుని తెచ్చుకోవాలి. వీళ్ళు నాకేం సంబంధం లేదులే, వాళ్ళే వస్తారు కానీ యుగతత్వంతో ఉంటే కోల్పోతారు. మనమే తగ్గి వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా మళ్ళీ సమసిపోతాయి. మళ్ళీ కలిసిపెట్టే అదృష్టం ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఇన్ని రకాల అదృష్టాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ మాసంలో ప్రయత్నం చేస్తే ఏముందిలే అంటే అనుకుంటే ఏం కాదు, ఇక ప్రయత్నం కాదు చేయాలి. కానీ ఇక్కడ వీరికి ఆరోగ్య సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు వస్తున్నాయి. బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే కనబడుతున్నాయి. కానీ కొంచెం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే వీరికి ఇంకా మంచిగా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి గురుగారు? ఖచ్చితంగా అండి, వీరికి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అందులోనూ ఇప్పుడు భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి వీరికైతే కనుక ఖచ్చితంగా వీరికి మంచి సానుకూల ఫలితాలు అయితే పొందుతుంటారు. ఆరో రోజు కానీ 9వ రోజు కానీ, ఈ 2 రోజులు ఏదో ఒకరోజు చేసినా చాలు. పట్టు వస్త్రాలు సమర్పించాలి వినాయక స్వామివారికి. ఆ సమర్పించిన తర్వాత పాలతో కొంచెం తేనె వేసి ఆ ఒక నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించుకుంటూ ఉండాలి. ఇలా కాకుండా మళ్ళీ అరిసెలు, బూర్లు, కుడుములు కానీ ఇంకేమైనా ఉంటే కూడా అలాంటి ఏదైనా పిండి వస్తువులు కూడా వీరి స్వామివారికి సమర్పించినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరిగేటువంటి యోచన అయితే కనపడతా ఉంది. విఘ్నాలు కానీ, ఆటంకాలు కానీ ఎదురయ్యేటువంటి అన్ని కూడా సమస్యపోయేలా కనిపిస్తూ ఉంది. వీరికి శుక్రుడు కూడా బాగున్నాడు. కాబట్టి ఇంకా ఏదైనా ఉంటే కనుక క్యాష్ నట్ అంటారు కదా, ఈ క్యాష్ నట్ కూడా దానం చేయాలి 1 పావు కిలో, బాదం కూడా దానం చేయాలి 1 పావు కిలో. ఇలా చేసినట్టయితే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏదైతే మనం చెప్పిన ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉందో అవి రాకుండా ఉంటాయి. ఏదైనా వీరిపైన శత్రువులు కూడా దండెత్తకుండా వారి పని వాళ్ళు చేసుకునే ఉంటుంది. ఇవన్నీ కూడా కాకుండా ఇంకా వీరిపైన ఏదైనా ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేయించి అష్టదిబ్బలను పాలు చేసేసి ఏ పని ముందుకెళ్లకుండా చేసేటువంటి విధంగా ఉంటే కనుక వారంతా కూడా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా, అంతర్దశ ప్రకారంగా, గోచార ప్రకారంగా, నవంశల ప్రకారంగా ఉండకపోవచ్చు. అలాంటి ఏదైనా ఉంటా కూడా మానవులు చేసేటువంటి క్రియలకి మనం బలవుతూ ఉంటుంటాం. కాబట్టి అన్నీ కూడా జాతకంలో దొరుకుతాయా, జాతకం ఉందా, నా జాతకం ఇంతే, నా టైం ఇంతే, నా టైం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా కర్మ బాగాలేదని చెప్పి కొట్టిపడేయకూడదు. ఎక్కడేం జరిగిందో దానికి మూలంగా కాపాడుకోగలిగితే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న స్థాయికి ముందుకెళ్ళగలుగుతూ ఉంటాం. ధన్యవాదాలు గురుగారు.